అందరికీ నమస్కారం అండి. విష్ణువుని హరి అని ఎందుకు పిలుస్తారు? గురువారం రోజు విష్ణువుని ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన పురాణాలలో ప్రతి వారము కూడా ఏదో ఒక దేవుడికి అంకితం చేయటం జరిగింది. సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం అయ్యప్పకి, గణపతికి ఇలా వారంలో ప్రతిరోజు దేవుళ్ళకు కేటాయించబడింది. గురువారం షిరిడి సాయిబాబాను పూజిస్తుంటాము. సాయిబాబానే కాకుండా విష్ణువుని కూడా గురువారం పూజించడం జరుగుతుంది. గురువారం విష్ణువుని పూజించినట్టయితే జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని అంటారు. అయితే విష్ణువుని హరి అని ఎందుకు పిలుస్తారు? గురువారమే విష్ణువుని ఎందుకు పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. హరిహరతి పాపని అంటే హరి మన జీవితంలోని పాపాలన్నీ తీసేస్తాడు. హరి అంటే భుజించేవాడు అని అర్థము. హరి అంటే కష్టాలను తొలగించేవాడు. విష్ణువుని హృదయపూర్వకంగా కొలిచే భక్తుడికి పాపాలన్నింటినీ కూడా విష్ణువు తొలగిస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎంత పెద్ద సమస్యలున్నా విష్ణువును పూజించిన వారికి విముక్తి కలుగుతుంది. అందుకే ఆయనను హరి శ్రీహరి అని భక్తితో పిలుస్తారు. పురాణాల ప్రకారము పక్షులలో అతిపెద్ద పక్షి గరుడు. విష్ణువు యొక్క వాహనము గరుడు. గరుత్మంతుడు కఠినమైన తపస్సు చేసి విష్ణువు యొక్క వాహనమైనట్లు పురాణాల్లో చెప్పబడింది. గరుడ పక్షి యొక్క తపస్సుకి సంతోషించిన విష్ణువు అతడు తన వాహనంగా ఉండటానికి అంగీకరించాడు. గురు అంటే భారీ మరియు గరుడు కూడా పక్షులలో బరువైనది. గరుడ అంటే కఠిన విజయాన్ని సాధించేది అని అర్థము. అందువల్లనే గురువారము విష్ణువు ఆరాధన చేస్తారు. కొంతమంది బృహస్పతి కూడా విష్ణువు యొక్క రూపమని నమ్ముతారు. అందువలన గురువారము విష్ణువు యొక్క రోజుగా భావిస్తారు. మనం చాలా ఫోటోలలో ఆదిశేషు మీద విష్ణువు నిద్రిస్తున్నట్టుగా చూస్తుంటాము. క్షీరసాగరం అంటే ఆనందము లేదా శ్రేయస్సు. శేషనాగు దుఃఖాన్ని సూచిస్తుంది. విష్ణువు క్షీరసాగరంలో శేషనాగు పైన ప్రశాంతంగా పడుకున్నట్లు ఉంటాడు. ఆ చిత్రం గనక చూస్తుంటే ఆనందము, అసంతృప్తి రెండింటిలో కూడా ఒకే పద్ధతిలో జీవించాలి అని మనకు తెలియజేస్తుంది. ఈ రూపం అంటే మానవులు ఆనందము, అసంతృప్తి రెండింటిలో కూడా ఒకే పద్ధతిలో జీవించాలి అని ఈ ఫోటో ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.